ప్రొద్దుటూరులో వినాయక చవితి ఉత్సవాలు ఈసారి మరింత వైభవంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని పలు వీధుల్లో అద్భుతంగా అలంకరించిన మండపాలలో గణనాథుణ్ణి కొలువు తీర్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు గణనాథుడి సేవలో నిమగ్నమయ్యారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులు పెద్ద ఎత్తున గణేశుని దర్శించుకుంటున్నారు. భక్తులకు తీర్థప్రసాదం అందిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నపిల్లల కేరింతలతో వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది. ఇదిలా ఉండగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా పట్టణంలోని శివాలయంలో ప్రత్యేకంగా వినాయక మండపం ఏర్పాటు చేశారు. అక్కడ కూడా గణనాథుని ఆరాధన ఘనంగా కొనసాగుతోంది. సనాతన హైందవ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా గణపతి ఉత్సవాలు జరపడం అనేది సాంప్రదాయం. ఆనాటి నుండి వస్తున్నటువంటి ఈ యొక్క ఆచారాన్ని ప్రొద్దుటూరు పట్టణంలో గత 48 సంవత్సరాలుగా, అనగా నేడు 49వ ఏడు, ఈ 49వ ఉత్సవాలను అత్యంత వైభవంగా, సాంప్రదాయబద్ధంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ఉత్సవములు నిర్వహించడానికి సహకరిస్తున్నటువంటి ప్రొద్దుటూరు పట్టణ పుర ప్రజలకు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాము. మరి ఈ 49వ గణపతి ఉత్సవములకు ఆపరేషన్ సింధూర్ విజయ గణపతిగా నామకరణం చేయడం జరిగింది. మరి ఇటీవల కాలంలో మన భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను మనం గమనిస్తూ ఉన్నాం. మరి ప్రత్యర్థులు మన యొక్క దేశీయులను, మన యొక్క పర్యాటకులను అత్యంత కిరాతకంగా పొట్టనబెట్టుకున్నటువంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకొని మన భారత ప్రభుత్వం, భారత ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ధీటైన సమాధానం చెప్పి విజయం సాధించింది. మరి అటువంటి విజయం సాధించిన దానికి చిహ్నంగా ఆపరేషన్ సింధూర్ అనే నామకరణం చేయడం జరిగింది. ఆ యొక్క సంఘటనను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మన ప్రొద్దుటూరులో ఈ యొక్క ఉత్సవములకు ఆపరేషన్ సింధూర్ విజయ గణపతిగా నామకరణం చేశామని చెప్పేసి తెలియజేయటకు సంతోషిస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రతిరోజు పాఠశాల విద్యార్థులకు, కళాశాల విద్యార్థులకు అనేక రకాలైనటువంటి పోటీలను నిర్వహిస్తూ ఉన్నాము. కేవలము సాంస్కృతిక, జానపదకు సంబంధించినటువంటి అంశములను మాత్రమే పరిగణలోకి తీసుకుంటూ దైవభక్తి గీతములైతేనేమి, చదరంగం పోటీలైతేనేమి, డ్రాయింగ్ కాంపిటీషన్స్ అయితేనేమి, అన్ని రకాలుగా, అలాగే కోలాట బృందం, 2 రకాలైనటువంటి కోలాట బృందంచే శివాలయం ప్రాంగణంలో నృత్య ప్రదర్శన గావించడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా భక్తాదులు తిలకించి ప్రతిరోజు సాయంత్రం ప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తాదులు విరివిగా పాల్గొనాలని చెప్పేసి గణపతి మహోత్సవ కమిటీ శివాలయం తరఫున అభ్యర్థిస్తున్నాము. థ్యాంక్ యూ.